దేవునికి స్తోత్రం. నేటి దినాన మన అరుణోదయపు దేవుని వాగ్దానము రోమపత్రిక 4వ అధ్యాయము 8వ వచనము. ప్రభు చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు ధన్యుడు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డ, ఇక్కడ దేవుడు నీకు ఇస్తున్న వాగ్దానము ప్రభు చేత నిర్దోషి అంటే దోషము లేని వంటి వాడు. అలాగా దోషము లేకుండా నిర్దోషి అని ఎంచబడిన వాడట ధన్యుడు. ధన్యుడు అంటే నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగునని ఒక దగ్గర రాయబడి ఉంది. అంటే నువ్వు ధన్యత్వంలో ఉంటే, దేవుని చేత నువ్వు ధన్యుడివి అని అనిపించుకుంటే ఆయన నిన్ను మేలుతో నింపుతారు. కనుక నీలో ఏమైనా అపరాధ పాప దోషాలు ఉంటే అవి యేసు రక్తంలో కడుక్కొని దైవ చిత్తానుసారమైన జీవితాన్ని నువ్వు జీవించినప్పుడు దేవుని చేత నువ్వు నిర్దోషి అని ఎంచబడదు. అప్పుడు నీవు ధన్యుడు అవుతావు. కనుక అరుణోదయాన లేచిన వెంటనే వాగ్దానాన్ని పట్టుకొని నీ జీవితాన్ని ప్రారంభించు. దేవుడు నిన్ను దీవించి ఆశీర్వదించి అనేకులకి ఆశీర్వాదకరంగా నిలబెడతారు. ఆమేన్.